హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే నేను వచ్చేసి హైదరాబాద్లోని నోవాటెల్లో జరిగిన సినిమాటిక్ ఎక్స్పో ఎడిషన్ 2 అనే ఒక ఈవెంట్కి అయితే వెళ్ళానన్నమాట. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ అవన్నీ కూడా మనకి ఎలా మూవీస్లో యూస్ చేస్తారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఎగ్జిబిషన్ జరిగింది అన్నమాట. ఈ ఎక్స్పో వచ్చేసి నవంబర్ 16th and 17th జరిగింది అన్నమాట. ఈ ఎక్స్పోలో ఏఎండి వాళ్ళు కొన్ని ఈ స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేశారు. దానికి పెద్ద పెద్ద గేమర్స్, స్ట్రీమర్స్ కూడా వచ్చారనమాట. ఈ వీడియోలో కనిపిస్తుంది వన్ ఆఫ్ ద గర్ల్ గేమర్ కాశ్వి. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరు గేమ్స్ ఆడుతున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఏఎండి వాళ్ళు మనకి వచ్చిన వాళ్ళకి విజిటర్స్కి ఎంగేజ్ చేయడం కోసం అనేసి కొన్ని సిస్టమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఆడుకోవడానికి, ఎంగేజ్ అవ్వడానికి, ఎంటర్టైన్ అవ్వడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్చువల్గా విఎఫ్ఎక్స్లో ఎలా చేస్తున్నారు అని. యాక్చువల్గా ఈ మనిషి ఎదురుగా ఉన్న బ్లాక్ డ్రెస్లో ఉన్న పర్సన్ ఏం చేస్తున్నారు, వెనకాల స్క్రీన్ మీద అదే కనిపిస్తుంది చూడండి. విఎఫ్ఎక్స్లో ఇలా చేస్తారనమాట. యానిమేటెడ్ మూవీస్లో అండ్ డబుల్ యాక్షన్ హీరోస్, ట్రిపుల్ యాక్షన్ ఉన్న హీరోస్ ఉన్న మూవీస్లో కూడా అలా చేయొచ్చు అనమాట. ఇది చూస్తున్నారు కదా, చాలా పెద్దది అనమాట కెమెరా. ఇది మూవీస్లలో యూస్ చేస్తారు. మనం పర్సనల్గా టచ్ చేసి ఎలా ఆపరేట్ చేయడం కూడా మనం చూడవచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇవి డిఫరెంట్ లెన్సెస్ అనమాట. చాలా వెరైటీస్లో లెన్సెస్ అక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి చూడడానికి. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీల యొక్క బ్రాండ్స్ కెమెరాస్ ఉన్నాయన్నమాట. లైక్ సోనీ, ఇంకా డిఫరెంట్వి అయితే మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ మనకి మూవీస్లలో బ్యాక్గ్రౌండ్ లైటింగ్స్, ఫోకస్ లైట్స్, ఇంకా వెరైటీగా లైట్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది మనం అక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది వచ్చేసి మూవీస్లలో మనం చేజింగ్ సీన్స్ చూస్తాం కదా, కార్స్ చేజింగ్వి, బైక్ చేజింగ్వి అలా, లేదా హీరోయిన్ ముందు వెళ్తుంటే హీరో వెనకాల వస్తూ ఉంటారు. అలాంటివన్నీ అక్కడ ఆ వెహికల్ యూస్ చేసి క్రియేట్ చేస్తారనమాట. ఇది వచ్చేసి కెమెరాలో నేను చూసుకుంటున్నాను ఎలా కనిపిస్తాను, కెమెరాలో షూట్ చేస్తే టీవీలో ఎలా కనిపిస్తాను అనేసి. ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చెప్పాను కదా, ఇది అదే వెహికల్ అనమాట. ఇలా కూర్చొని మనం మామూలుగా ఇలా డ్రైవ్ చేసుకుంటే వెహికల్ ముందులంగా వెళ్తుంది, కెమెరా ఉంటుంది, అలా షూట్ అయిపోతుంది. మనకి డ్రైవింగ్ రావాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఇలా పట్టుకొని యాక్టింగ్ చేయడం వస్తే ఎవ్రీథింగ్ విల్ ఓకే అవుతుంది. ఈ కెమెరాలు వచ్చి లో యాంగిల్లో ఎలా తీయాలి అనే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. వెనకాల బ్యాక్గ్రౌండ్లో వీడియో కనిపిస్తుంది కదా, అలా అనమాట. నా చేతిలో చూస్తున్నారు కదా, ఇది ఒక నైఫ్ అనమాట. మనకు మూవీస్లో చూపించిన ఆర్టిఫిషియల్ వెపన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఎలా తయారు చేస్తారు అనేవి చూపిస్తారు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గన్స్, నైఫ్స్, ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అలాగే మినియేచర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, అన్నీ కూడా అవి మినియేచర్ లాగా ఉంటాయి, కానీ మనకు సినిమాలో మాత్రం పెద్దవి అన్నట్టుగా చూపిస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మనం కార్టూన్స్ ఉంటాయి కదా, వెనకాల కనిపిస్తుంది. ఈయన ఇలా నడిస్తే వెనకాల ఎనుగుబంటి అలా నడుస్తున్నట్టుగా కార్టూన్స్, అలా విఎఫ్ఎక్స్ అనమాట. నాకైతే రియలిస్టిక్గా చాలా అంటే చాలా బాగా అనిపించింది. మూవీస్లో నువ్వు ఏ ఎనిమల్స్ యూజ్ చేయాల్సిన అవసరమే లేకుండా ఇదేదో చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఎక్స్పోకి డిఫరెంట్ డైరెక్టర్స్ కూడా వచ్చారు. యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ కూడా వచ్చారు, బట్ మేము మిస్ అయ్యాము. వాళ్ళ ఇంటర్వ్యూస్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని వచ్చిన వాళ్ళకి షేర్ చేశారు. ఈ ఎక్స్పో యొక్క మెయిన్ ఇంటెన్షన్లో ఏంటి అంటే
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ అండ్ డిఫరెంట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అండ్ విఎఫ్ఎక్స్ టూల్స్ ఎలా యూస్ చేస్తారో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కెమెరాస్ వాటి లెన్సెస్ని, లైటింగ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చూపించారు. ఇక్కడ వచ్చేసి మా బాబు అండ్ నేను కూడా వాటితో ఎలా యూస్ చేస్తారు అనేది మేము కూడా ఎక్స్పీరియన్స్ చేయడం కోసమని అలా కూర్చున్నాము. అక్కడ మేము చేస్తున్నట్టు అక్కడ కార్లో ఉన్నట్టు అలా వస్తుంది అన్నమాట. మేము అక్కడ కూర్చున్నాం, బట్ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్లో అక్కడ క్లియర్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చూసిన దాంట్లో క్లియర్గా కనిపిస్తుంది. వెహికల్లో ఉండి నేనే డ్రైవ్ చేస్తున్నట్టుగా అలా చూపిస్తుంది అన్నమాట. ఇట్స్ మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఫైనల్లీ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఈ ఎక్స్పో అయితే మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చింది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.